మహాదేవుడి లీలా విలాసం, మహాశివ పురాణము, అర్ధనారీశ్వరుల అవతరణం. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. జగన్మాత పార్వతీదేవి భక్తితో గానం చేసిన ఆ స్తోత్రాన్ని ఆలకించిన మహాశివుడు చిరుమందహాసముతో ప్రసన్నంగా ఆమెని వీక్షించాడు. ఇది అన్యులు లేని రహస్య స్థావరం, అద్భుతమైన శోభతో అలరారుతున్న గుహాంతర్భాగము, ఆది దంపతులు తప్ప మరెవరి ఛాయలు కూడా ప్రసరించని హిమపర్వత శిఖర గుహాంతరాలయం. ఆది పురుషుడి వెంట అక్కడికి వచ్చిన జగన్మాత చేతులు జోడించి, ఇప్పుడు సెలవీయండి ప్రభూ, మీరెవరు, నేనెవరు? సృష్టికి ఆది పురుషులైన మీరు సృష్టికి పూర్వము ఎవరు? మీకు అర్ధాంగమునైన నేను భూలోకమునందు ఎందుకు జన్మించవలసి వచ్చింది? జన్మ అంటే ఏమిటి? మరణం అంటే ఏమిటి? సర్వశుభంకరుడైన శంకరుడు అయిన మీరు మెడలో కపాలమాల ఎందుకు ధరించారు? ఆ కపాలములు ఎవరివి? నిరాకారుడు, నిర్వికారుడు, నిత్యుడు అని వేదములచే కీర్తించబడుతున్న మీరు సాకార రూపులు ఎందుకయ్యారు? విఘ్నులు మిమ్మల్ని పరబ్రహ్మమని ఎందుకు ప్రకటించారు? మీ సత్య సత్వ శివస్వరూపము ఏమిటి? అంటూ కుతూహలంతో భక్తితో ప్రశ్నల వర్షం కురిపించింది పార్వతీదేవి. మహాదేవుడు మందహాసం చేసి, దేవి, అమాయకతని ప్రదర్శిస్తూ నీవు వేసిన ప్రశ్నలు సామాన్యమైనవి వలె అనిపిస్తున్నా అసామాన్యములైన ప్రశ్నలని నా అర్ధాంగివి జగదీశ్వరి అయిన నీకు మాత్రం తెలియదా? జగత్ సృష్టి రహస్యాన్నే తెలుసుకోగోరుతున్నావా? ఇది దేవరహస్యము, సృష్టి జీవుల జనన మరణ రహస్యము. ఈ రహస్యమును ఆలకించిన జీవికి జరామరణ రహితమై శివత్వము సిద్ధిస్తుంది. అంటే ఈ రహస్యము తెలుసుకున్న జీవి నాతో సమానత్వము పొందుతారు, అంటే నాలో లయము చెందుతారు. అట్టి జీవికిక జన్మ మృత్యు భయముండదు. జీవులంతా సృష్టి క్రమానుసారమే ప్రవర్తిల్లి చివరికి కైవల్యం పొందాలి. ఎందుకంటే అని చెబుతుంటే పరమేశ్వరి ఆ మాటలకి అడ్డుపడుతూ, ఎందుకు ప్రభు, అసలు సృష్టి ఎలా ఆరంభమైంది అని అడిగింది ఉత్కంఠతో. పరమేశ్వరుడు మందహాసం చేసి సృష్టి రహస్యం వివరించసాగాడు. సృష్టికి పూర్వం జగత్తు అనేది లేక మహాశూన్యం ఉండేది. ఈ మహాశూన్యమునే నిరాకారుడు, నిర్వికారుడు, నిర్గుణుడు అయిన పరబ్రహ్మము అంటారు. మహాశూన్యము నుండి జగత్తుని సృష్టించగల బ్రహ్మము తానైనప్పటికీ తాను సృష్టించే జగత్తుపై ఎలాంటి వ్యామోహము చెందని పరుడు కనుకనే ఇతడు పరబ్రహ్మము. ఇక ఈ మహాశూన్యమును మహాప్రళయానంతర సంధికాలము అంటారు. ఇది పరబ్రహ్మమునకు ఒక రాత్రి కాలం. ఇది దేవతా కాలమానం ప్రకారము కొన్ని వేల దేవతా సంవత్సరాల కాలం ఉంటుంది. భూలోక కాలమానం ప్రకారము ఇది కొన్ని కోట్ల యుగాల కాలం ఉంటుంది. ఈ శూన్యములోనున్న జీవము అంటే శివ లేదా సృష్టి బీజమును శివుడు అన్నారు. ఇతడు అయోనిజుడు, ఆదిపురుషుడు, సర్వోన్నతుడు కనుకనే ఇతడు మహాశివుడు అయ్యాడు. ఇతడు అంతర్లీనముగా ఉన్న రాత్రి గనుక అది మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి కొన్ని వేల కోట్ల యుగాల కాలం గడిచిన అనంతరము ఆ రాత్రికాలం పూర్తయి మహా ఉషస్సు ఆవిర్భవించింది. సంధికాలం తరువాత అవతరించింది గనుక దీనిని సంధ్యాకాలం అన్నారు. ఆ ప్రాతః సంధ్యాకాలంలో సన్నటి వెలుగురేఖ అకార ఉకార మకార యుతమైన ఓంకారముగా అవతరించింది. ఆ ఓంకారమే నిరాకారుడైన మహాశివుడి తొలి సాకారము. ఓంకారముగా అవతరించిన ఆ పరబ్రహ్మము తన లీలా వినోదార్థము జగత్ సృష్టికి సంకల్పించాడు. సంకల్పించిన తత్క్షణమే తాను మహాపురుషుడుగా సృజించుకున్నాడు. తాను సృజించనున్న జగత్తుకి ఈశ్వరుడు అయిన ఇతడు సృష్టికారకమైన తన బీజమును ఉంచడానికి క్షేత్రము అనగా సృష్టికి జన్మస్థానము నిమిత్తము తన శరీర వామభాగమును స్త్రీ స్వరూపముగా సృజించుకున్నాడు. మరుక్షణము ఒకే దేహమునందు స్త్రీ పురుష ఆకృతి గల అర్ధనారీశ్వరుడు అవతరించాడు. ఆ అర్ధనారీశ్వరుడి అవతరణాన్ని స్వాగతిస్తూ ఓం
ఓంకారనాదము ధ్వనించసాగింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.